ఇది నా సీక్రెట్ రెసిపీ అండి. ఇది ఈ మసాలా పొడి వేయటం వల్లే ఈ కూరకి ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుందండి. నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఇవాళ మన రెసిపీ అండి శామగడ్డ ఎండు చేప పులుసు అండి. శామగడ్డని మనం ఫ్రై చేసుకొని ఉంటాం, శామగడ్డ కారం పులుసు కూడా చేసుకొని ఉంటాం, శామగడ్డ మసాలా కూడా వండుకొని ఉంటాం. కానీ శామగడ్డ ఎండు చేప కమ్మటి పులుసు అండి ఇది. దీనికి కావాల్సిన వస్తువులు ఏందో చూద్దామండి. 1/2 కేజీ శామగడ్డలండి, ఎండు చేపలండి. ఇవి తోక చేపలు అంటారండి వీటిని. మేము ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నవి. పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, పోపు దినుసులండి, మెంతులు, ఆవాలు, జీలకర్ర అండి. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదండి. ఈ కమ్మటి పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. మనం స్టవ్ పెట్టించి కుక్కర్ పెట్టుకుందామండి. ఈ శుభ్రంగా ఒక 1 అవర్ నానబెట్టి శుభ్రంగా కడిగిన శామదుంపలండి. ఇవి మట్టిలో నుంచి వచ్చాయి కదండి. ఇవి బాగా చాలా శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే బాగా మట్టిగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ చేతితో కడుక్కోలేదు పిల్లలు, కొంచెం బ్రష్ అయినా కడగొచ్చు. శుభ్రంగా కడగాలి. మొత్తానికైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న శామదుంపలండి ఇవి వేసేసి 1 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందామండి స్టవ్ మీద. ఈ శామదుంపలు ఉడికేలోపు మనం ఈ చింతపండుని నానబెట్టుకుందామండి. వాటర్ వేసి బాగా నానుతుంది. 2 విజిల్స్ వచ్చాయండి, స్టీమ్ కూడా పోయింది. ఈ వేడి నీళ్ళన్నీ వంచేసుకుందాం మనం. ఇవ్వండి, వేడి నీళ్ళన్నీ వంచేస్తాం, చల్లబడిపోయాయి. ఇప్పుడు ఇవి ఒలుసుకుందాం మనం. చూశారు కదండి ఎంత ఈజీగా వచ్చేసిందో. 2 విజిల్స్ వస్తే అంతేనండి, బాగా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇవన్నీ ఒలిసేసుకుందాం. ఇదండి అన్ని ఇలా శుభ్రంగా ఒలిసేసుకున్నాము. కాస్త పెద్దగా ఉండే వాటిని చిన్న ముక్కలు చేసుకుందాం. ఇవి ఏంటంటే ఉప్పు పులుసు బాగా పట్టుకుంటాయండి, పట్టుకొని తినడానికి బాగుంటాయి. చిన్నగా ఉన్న వాటిని వదిలేసుకుందాం. కొంచెం పెద్ద సైజులో ఉన్న వాటిని ఇలా చిన్న బిట్లుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ వేడైందండి. మనం ఈ చేప ముక్కలు మొదటగా వేపు పక్కన పెట్టుకుందాం. ఈ కడగటం చాలా ఈజీ అండి. ఇవి మామూలుగా తెల్లగా ఉంటాయి పైన. మనం ఇట్లా చేత్తో ఇట్లా రఫ్ చేస్తూ కడిగేస్తే వచ్చేస్తాయి. కొద్దిగా పసుపు వేసుకొని కడుక్కుంటే ఇంకా శుభ్రంగా ఉంటాయి, నీసు వాసన రాకుండా. ఆయిల్లో వేపి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం 2 వైపులా తిప్పి వేపుకోవాలి. ఇలాగా 2వ వైపు కూడా వేపుకోవాలి. ఇట్లా తిప్పేసుకుంటే అది వేగిపోతుందండి. చూడండి, ఇలా కొంచెం ఎర్రగా వేగితే సరిపోతే తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఈ ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఈ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇదండి పోపు గింజలు వేసేసుకుందాం. మెంతులు, ఆవాలు, జీలకర్ర అండి. పోపు గింజలు వేగిపోయాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు 1 రెబ్బ కరివేపాకు అండి. ఉల్లిగడ్డ వేగిపోయింది కదండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం.
ఈ టమాటా కూడా మగ్గొచ్చాయండి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం దంచి వేసుకుందాం. ఇదండి టమాటాలు మగ్గిపోయాయి. సాల్ట్ వేసుకున్నాం, 1.5 స్పూన్ సాల్ట్ అండి ఇది. తర్వాత చూసుకొని వేసుకుందాం మనం. అలాగే 1/2 స్పూను పసుపు అండి, 2 స్పూన్స్ కారం అండి, మనం ఇప్పుడు ముందుగా వేపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఇవి వేసి కాస్త ఉప్పు పులుసు పట్టే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. బాగా ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయండి దీనికి, ఈ ముక్కలకి. ఇలా అన్నీ కలిపేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుందామండి. బాగా మగ్గిపోయాయండి. ఈ చేప ముక్కలకి అన్నీ పట్టేసుకుంటాయి కారం, పసుపు, ఉప్పు అన్నీ. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుందాం. ఇదండి పులుసు అంతా ఇలా వేసేసుకొని కొంచెం సేపు వెయిట్ చేద్దాం, బాగా పులుసు ఉడికే వరకు. పులుపు తక్కువైన వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ ఈ కూరలో మాత్రం పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కొంచెం ఇలా కొంచెం చారుగా ఉంటే ఇంకా బాగుంటుందండి కర్రీ. మూత పెట్టి కొంచెం సేపు పులుసు బాగా తెల్లనిద్దాం. ఇది నా సీక్రెట్ రెసిపీ అండి. ఇది ఈ మసాలా పొడి వేయడం వల్లే ఈ పులుసుకి ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుందండి. ఇది ఎలా చేయాలంటే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మెంతులు వేసుకోవాలండి. దోరగా వేపుకోవాలి, చిన్న మంట మీద పెట్టి దోరగా వేపుకోవాలి. దోరగా వేపి మెత్తగా మసాలా వేసి ఒక బాక్స్లో పెట్టుకోవాలండి. మనం ఒక బాటిల్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకోవాలి. మనం పులుసు కూర చేసినప్పుడు అంతా 1 స్పూన్ వేసామంటే గుమగుమలాడుతూ మంచి స్మెల్, మంచి టేస్ట్ వస్తుందండి. మసాలా పొడి వేసాం కదండి, పులుసు బాగా ఉడుకుతూ గుమగుమలాడుతుంది. ఇప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న శామగడ్డలన్నీ వేసేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుందాము. చాలా గుమగుమలాడుతూ వస్తుందండి స్మెల్. ఈ శామదుంపలన్నిటికీ ఉప్పు పులుసు కారం బాగా పట్టే వరకు మనం మూత పెట్టి చిన్న మంట పెట్టి మగ్గించుకుందామండి. మన పులుసు తయారైపోయిందండి. చివరిగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయిందండి. మనం ఇంకా సర్వ్ చేసుకుందాం. వండేసాం కదండి, తిందాం రండి, టేస్ట్ చేద్దామండి ఒకసారి. పులుపు కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. బస్ సూపర్గా ఉందండి. మీరు కూడా ఈ ఎండు చేప, ఈ శామగడ్డ పులుసు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.